మన్మధుడు నాగార్జున గారు హీరోగా కె విజయభాస్కర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 20 డిసెంబర్ 2002లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు కథ అండ్ మాటలు అందించగా విజయభాస్కర్ గారు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేశారు. మన్మధుడు ఒక అందమైన ప్రేమ కథగా వచ్చి హృదయాన్ని అత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్స్లో ఒకటిగా నిలిచింది. మరి ఈరోజు ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెంబర్ 1 నాగార్జున. నాగార్జున గారు ఈ సినిమాలో హీరోగా అభి అనే క్యారెక్టర్లో నటించారు. మరి నాగార్జున గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 సోనాలి బింద్రే. సోనాలి బింద్రే గారు హీరోయిన్గా హారిక అనే క్యారెక్టర్లో నటించారు. మరి సోనాలి బింద్రే గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 అన్షు. అన్షు గారు ఈ సినిమాలో మహేశ్వరి క్యారెక్టర్లో హీరోయిన్గా నటించారు. మరి అన్షు గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 చంద్రమోహన్. చంద్రమోహన్ గారు ఈ సినిమాలో మోహన్ రావు అనే క్యారెక్టర్లో అన్షు గారి యొక్క అంటే హీరోయిన్ యొక్క మామగా నటించారు. చంద్రమోహన్ గారు 11 నవంబర్ 2023లో మరణించారు. నెంబర్ 5 తనికెళ్ళ భరణి. తనికెళ్ళ భరణి గారు ఈ సినిమాలో ఏ జగదీష్ ప్రసాద్ అనే క్యారెక్టర్లో నాగార్జున గారి బాబాయిగా నటించారు. మరి తనికెళ్ళ భరణి గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 6 సుధా. సుధా గారు ఈ సినిమాలో లక్ష్మి అనే క్యారెక్టర్లో నాగార్జున గారి పిన్ని క్యారెక్టర్లో నటించారు. మరి సుధా గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు ఈ సినిమాలో లవంగం అనే క్యారెక్టర్లో నటించి కామెడీ పండించారు. మరి బ్రహ్మానందం గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్లో నటించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 7 డిసెంబర్ 2013లో మరణించారు. నెంబర్ 9 సునీల్. సునీల్ గారు ఈ సినిమాలో బొంకు సీను అనే క్యారెక్టర్లో నటించారు. మరి సునీల్ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 10 మండవ బాలయ్య. మండవ బాలయ్య గారు ఈ సినిమాలో నాగార్జున గారి తాతయ్య క్యారెక్టర్లో నటించారు. మండవ బాలయ్య గారు 9 ఏప్రిల్ 2022లో మరణించారు. నెంబర్ 11 రంగనాథ్. రంగనాథ్ గారు ఈ సినిమాలో హారిక అంటే సోనాలి బింద్రే గారి తండ్రి క్యారెక్టర్లో నటించారు. రంగనాథ్ గారు 19 డిసెంబర్ 2015లో మరణించారు. నెంబర్ 12 తనీష్. తనీష్ గారు ఈ సినిమాలో హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్లో నటించారు. మరి తనీష్ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 13 జయప్రకాష్ రెడ్డి. జయప్రకాష్ రెడ్డి గారు ఈ సినిమాలో బొంకు సీను అంటే సునీల్ గారి తండ్రి క్యారెక్టర్లో నటించారు. జయప్రకాష్ రెడ్డి గారు 8 సెప్టెంబర్ 2020లో మరణించారు. నెంబర్ 15 అనంతబాబు. అనంతబాబు గారు ఈ సినిమాలో సుబ్బారావు అనే క్యారెక్టర్లో నటించారు. మరి అనంతబాబు గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 16 రేఖ. రేఖ గారు ఈ సినిమాలో ఒక క్యామియో అపియరెన్స్లో డోంట్ మ్యారీ అనే సాంగ్లో నటించారు. మరి రేఖ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 17 కీర్తి చావ్లా. కీర్తి చావ్లా గారు ఈ సినిమాలో డోంట్ మ్యారీ అనే సాంగ్లో ఒక క్యామియో అపియరెన్స్లో కనిపిస్తారు మనకి. మరి కీర్తి చావ్లా గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 18 స్వప్నమాధురి. స్వప్నమాధురి గారు ఈ సినిమాలో స్వప్న అనే క్యారెక్టర్లో నటించారు. మరి స్వప్నమాధురి గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.